గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 22వ తారీఖు మార్చి 2026 ఆదివారం నుండి 28వ తారీఖు మార్చి 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయినా సరే చాలా అనుకూలంగానే ఉంటుంది, కంగారు పడకండి. మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా సాధించుకోగలుగుతారు. అందరినీ మీ మాటలతోటి ప్రభావితం చేయగలుగుతారు. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి, తోటివారితోటి అనుకూలత కనపడుతోంది. ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్ల ద్వారా మీ యొక్క వ్యాపారాలను విస్తరింప చేయగలుగుతారు, ప్రచారం చేసుకోగలుగుతారు, ప్రమోషన్ చేసుకోగలుగుతారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో వాళ్ళతో తిరిగి మళ్ళీ మైత్రి కలయికలు కనపడుతున్నాయి. స్నేహం పెంచుకోగలుగుతారు. అలాగే బంగారం వ్యాపారస్తులకి, వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి, అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. చక్కగా అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. స్నేహితులు పెంచుకోగలుగుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని, సంతోషాన్ని, అవకాశాలని కలగజేస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి చాలా ఆనందంగా కాలం గడుపుతారు ఈ వారం. అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. టీచర్స్కి, లెక్చరర్స్కి కూడా మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం బాగా అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశం కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం, రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు కానీ, ప్రేమించిన వ్యక్తులు కలవడం కానీ, ఇష్టమైన వాహనాలు, వస్తువులు కొనుగోలు చేయడం కానీ కలిసి వస్తుంది ఈ వారం. భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా శాతం తగ్గుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కూడా ఈ వారం బాగా కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా క్రీడా నైపుణ్యం కనపడుతుంది. అలాగే ఇష్టమైన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు. తోటి విద్యార్థులతో చదువు పట్ల ఆసక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, మీ స్థాయి పెరిగే అవకాశాలు, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సజావుగా సాగడంతో పాటుగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. స్త్రీలకి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అవకాశాలు వస్తాయి. ఒడిదుడుకులు తగ్గుతాయి. అయితే నమ్మక ద్రోహాలు, ప్రేమ కలాపాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి. వ్యాపారాల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ లాభం పొందడానికి కృషి చేస్తారు. అయితే మొండి బకాయిలు అయితే వసూలవుతాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ